అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం మిడ్ రేంజ్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో వస్తున్నటువంటి టాటా మోస్ట్ ఫేమస్ హ్యాచ్ బ్యాక్ టాటా టియాగో టెస్ట్ డ్రైవ్ చేసి దీని ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్లో భాగంగా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో, అదేవిధంగా దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందనేది డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్। మొదటగా మనం ఫ్రంట్ నుంచి కనుక గమనించినట్లయితే ఫ్రంట్లో మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, టర్న్ ఇండికేటర్స్ కూడా ఇస్తున్నారు, అదేవిధంగా క్రోమ్ గార్నిష్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు। దీంట్లో పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి ఫ్రంట్ గ్రిల్ అనేది మనకి టాటా ఆల్ట్రోజ్ని గుర్తు చేస్తూ ఉంటుంది। టోటల్గా ఫ్రంట్ లుక్ చూసినట్లయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా అద్భుతంగా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్। ఇక మనం ఒకసారి సైడ్ ప్రొఫైల్ కనుక చూసినట్లయితే సైడ్లో మనకు 15 ఇంచ్ డైమండ్ కట్ అలై వీల్స్ ఇస్తున్నారు, ఇవి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి। అదేవిధంగా దీంట్లో పియానో బ్లాక్ ఫినిషింగ్ ఓఆర్విఎం ప్రొవైడ్ చేస్తున్నారు, దీనిపైనే టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। దీన్ని మనం ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ అండ్ ఫోల్డ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్। అదేవిధంగా బ్లాక్ కలర్ బీ పిల్లర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। ఇక మనం టాప్ అండ్ ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్లో మనం రియర్ వ్యూ చూసినట్లయితే రియర్ వ్యూ టోటల్గా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది। మనకి హై మౌంటెడ్ స్టాప్ లైట్ ఉంటుంది, అదేవిధంగా డిఫాగర్ ఉంటుంది, వైపర్ ఉంటుంది, టాటా లోగో ఉంటుంది, టియాగో బ్యాడ్జింగ్ ఉంటుంది। పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అదేవిధంగా 2 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు। 4 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండని అనిపిస్తుంది। రియర్లో మనకి డ్యూయల్ టోన్ బంపర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు। టోటల్గా రియర్ లుక్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఈ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్। ఇక మనం బూట్ విషయానికి వస్తే చూడండి, బూట్లో మనకు పార్సెల్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు। ఇక దీంట్లో 242 లీటర్స్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది। బూట్ లోపల మనకి స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్। 4 మెంబర్స్ ఏదైనా జర్నీ చేయాలనుకున్నప్పుడు వారికి సంబంధించినటువంటి లగేజ్ దీంట్లో సరిపోయే అవకాశం ఉంటుంది। మరి అంత పెద్దగా బూట్ స్పేస్ ఏం లేదు, మరి అంత చిన్నగా ఏం లేదు, డీసెంట్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్। ఇక మనం సైడ్ డోర్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఈ సైడ్ డోర్ అనేది డ్యూయల్ టోన్ కలర్తో కనిపిస్తూ ఉంటుంది। ఈ 4 డోర్స్ అన్నిటికీ కూడా మనకి ట్వేటర్స్ అండ్ 4 స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు। టోటల్గా 8 స్పీకర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో, హార్మనీ కంపెనీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో వస్తుంది। మనకి చైల్డ్ లాక్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు। అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు వచ్చినటువంటి డోర్ లాక్ అనేది ఈ విధంగా రావట్లేదు, అప్డేటెడ్ వేరియంట్లో మనకి డోర్ ఓపెనర్ అనేది దీన్ని మనం పుల్ చేసినప్పుడు డోర్ ఓపెన్ అవుతూ ఉంటుంది, అదొకటి అప్డేట్ అయింది। ఈ వేరియంట్ స్టార్టింగ్లో వచ్చినటువంటి వేరియంట్ అనమాట, ఇదే టెస్ట్ డ్రైవ్కి ఉండటంతో దీన్నే నేను మీకు రివ్యూలో చూపిస్తున్నా ఫ్రెండ్స్। అదేవిధంగా పవర్ విండో కంట్రోల్ ఉంది, అదేవిధంగా 1 లీటర్ బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। ఇక రియర్ సీట్ కంఫర్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్। ఇక రియర్ సీట్ కంఫర్ట్ కనుక మనం చూసినట్లయితే మనకి సఫిషియెంట్ లెగ్ రూమ్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది। 6 ఫీట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా సఫిషియెంట్గానే ఉంటుంది, లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది। ఇక థై సపోర్ట్ అయితే డీసెంట్గా ఉందని చెప్పొచ్చు, కాకపోతే మనకి 6 ఫీట్ ఉన్నటువంటి వ్యక్తులకి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది। ఇక ఈ రియర్ సీట్స్లో 2 అడల్ట్స్ అండ్ 1 చైల్డ్ కంఫర్టబుల్గా కూర్చునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రియర్లో హంప్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల 3 మెంబర్స్ అంతా కంఫర్టబుల్గా కూర్చునేటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్। 2 అడల్ట్స్ అండ్ 1 చైల్డ్కి మాత్రం చాలా కంఫర్టబుల్గా రియర్ సీట్స్ డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్। ఇక డ్రైవ్ చేస్తూ దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, లెట్స్ గో ఫ్రెండ్స్। ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ కూడా చేసేద్దాం। దానికంటే ముందు యాజ్ యూజువల్గా అన్ని కార్స్కి మనం టెస్ట్ చేసినట్లుగానే క్యాబిన్లోకి ఇంజన్ సౌండ్ ఎంతవరకు వస్తుందనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్। నేను కొన్ని క్షణాల పాటు సైలెంట్గా ఉంటా। నేను ఇప్పుడు ఒకసారి యాక్సిలేటర్ కూడా ఇస్తా, ఒకసారి చూడండి। ఫ్రెండ్స్ నిజంగా BS4 టియాగో ఎవరైనా డ్రైవ్ చేసిన వాళ్ళకి క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతారు। అదేంటంటే BS4 టియాగోలో మనకి ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వస్తూ ఉండేది, కానీ రీట్యూన్ చేసి వచ్చినటువంటి ఈ BS6 టియాగోలో మాత్రం ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ లెవెల్ చాలా వరకు సెట్ చేసినట్లుగా కనిపిస్తుంది, అంత నాయిస్ అయితే దీంట్లో మనకి రావట్లేదు। యాక్చువల్గా ఇది 3 సిలిండర్ ఇంజన్తో వస్తుంది, 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్తో వస్తుంది, 86 bhp పవర్,
130 న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. జనరల్గా టియాగో గురించి అందరూ ఏదైనా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు చెప్పే విషయం ఏంటంటే క్యాబిన్ నాయిస్ ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్గా మనం డ్రైవ్ చేయకుండా మనం నిల్చొని ఉన్నప్పుడు సౌండ్ అయితే ఎక్కువ అబ్జర్వ్ చేయట్లేదు. డ్రైవ్ చేసేటప్పుడు ఏమైనా సౌండ్ వస్తే మళ్ళీ ఇంకొకసారి అప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక మరొక టెస్ట్ ఏంటంటే మనం గేర్ వేసిన తర్వాత యాక్సిలేటర్ ఇవ్వకుండా ఓన్లీ క్లచ్ రిలీజ్ చేస్తూ ఉంటే కార్ మూవ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ గేర్ వేసా, యాక్సిలేటర్ అయితే ఇవ్వట్లేదు, క్లచ్ రిలీజ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మూవ్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి BS4 టాటా టియాగోలో 84 bhp పవర్ పేపర్ మీద కనబడటమే, రియల్గా అంత పవర్ అయితే లేదని చెప్పేసి మనకి డిమెరిట్స్లో చెప్తూ ఉంటారు. కానీ దీంట్లో చాలా పవర్ఫుల్ ఇంజనే మనకి ఈసారి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పవర్ విషయంలో ఏమాత్రం ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక గేర్ షిఫ్టింగ్ విషయానికి కానివ్వండి, అదేవిధంగా క్లచ్ కానివ్వండి, చాలా స్మూత్గా ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే మనం నోటీస్ చేయడానికి అయితే లేదు. ఇక స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్ అనేది హైవేలో కానివ్వండి, సిటీలో కానివ్వండి చాలా కంఫర్టబుల్గా స్టీరింగ్ అనేది రెస్పాన్స్ ఉంది. చూడండి, స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా క్విక్గా ఉంది. ఒకసారి నేను బ్రేక్ కూడా టెస్ట్ చేస్తా చూడండి. నేను ఇప్పుడు దగ్గర 50 km/h స్పీడ్లో ఉన్నా, వెనకైతే ఏ వెహికల్ అయితే రావట్లేదు. నేను ఒకసారి బ్రేక్ అప్లై చేస్తా చూడండి. బ్రేక్స్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉన్నాయి, రెస్పాన్సివ్గానే ఉన్నాయి. అప్లై చేస్తే త్వరగానే ఎంగేజ్ అయితే అవుతున్నాయి. ఎట్లాంటి సౌండ్ అయితే మనం అబ్జర్వ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక టాటా టియాగోలో మనం చూసినట్లయితే వెరీ బ్యూటిఫుల్గా కనిపించేటువంటి ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్ కూడా డిజిటల్గానే ఉంటుంది, టెకోమీటర్ కూడా డిజిటల్గా ఉంటుంది. అదేవిధంగా డ్రైవర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ట్రిప్ మీటర్ ఉంటుంది, అదేవిధంగా టోటల్ కిలోమీటర్ డ్రైవింగ్ ఉంటుంది, యావరేజ్ ఫ్యూయల్ ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, డిజిటల్ క్లాక్ ఉంటుంది. అదేవిధంగా గేర్ షిఫ్ట్ ఇండికేటర్స్ కూడా దీంట్లో క్లియర్గా మనం కనిపిస్తూ డ్రైవర్కి కావాల్సినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మాత్రం షో చేస్తూ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా రెస్పాన్సివ్గా ఉంది. ఇంత ఎండలో కూడా మనకి విజిబిలిటీ కూడా బాగానే ఉంది. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పార్క్ అసిస్ట్ ఫంక్షన్ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనం డ్రైవ్ చేస్తూ కూడా రియర్ వ్యూని ఇట్లా చూడొచ్చు. వెనక ఏదైనా వెహికల్ వస్తే దాన్ని మనం గమనిస్తూ డ్రైవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో 4 స్పీకర్స్ అండ్ 4 ట్విటర్స్ ఉంటాయి కాబట్టి దీని యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హార్మనీ కంపెనీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా అద్భుతంగా వస్తుంది. ఒక రకంగా ఈ సెగ్మెంట్ వెహికల్లో 4 స్పీకర్స్ 4 ట్విటర్స్తో ఇంత బ్యూటిఫుల్ సౌండ్ సిస్టమ్ దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. దీంట్లో ప్రొవైడ్ చేస్తున్న గ్లవ్ బాక్స్ సైజు సఫిషియెంట్గా ఉంటుంది, కూలింగ్ ఫంక్షన్ ఉంటుంది, ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పైన ప్యాసింజర్ సన్షేడ్కి వ్యానిటీ మిర్రర్, డ్రైవర్ సన్షేడ్కి టికెట్ హోల్డర్, రూఫ్ ల్యాంప్, మాన్యువల్ డే నైట్ IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల రఫ్ రోడ్స్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సస్పెన్షన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. గేర్ చేంజ్ చేసినప్పుడు నేను కొంచెం అబ్జర్వ్ చేసింది ఏంటంటే గేర్ నాబ్ని అలాగే పట్టుకొని ఉన్నప్పుడు గేర్ నాబ్ కొంచెం వైబ్రేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు డ్రైవ్ చేసినప్పుడు గమనించండి, మనం చేయి గనక గేర్ నాబ్ మీద అలా ఉంచితే కొంచెం వైబ్రేషన్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్టీరింగ్ అయితే ఎలాంటి వైబ్రేషన్ అయితే లేదు, ఎక్కడా కూడా పెద్ద సమస్య అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా 4th and 5th గేర్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం సౌండ్ అయితే మనకి వస్తుంది. ఎందుకంటే 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి 4 సిలిండర్ ఇంజన్తో పోలిస్తే అంత రిఫైన్మెంట్ లెవెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. మనం రన్నింగ్లో మాత్రం కొంచెం క్యాబిన్లోకి ఇంజన్ సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్.
ఇక దీని టర్నింగ్ రేడియస్ కూడా 5.1 మీటర్ ఇవ్వటం వల్ల మనం తక్కువ ప్లేస్లోనే మనం దీన్ని టర్న్ చేయగలుగుతున్నాం. ఇక మనం మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇది ARAI సర్టిఫై చేసిన దాని ప్రకారం 19.8 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. రియల్ మైలేజ్ మనం మాట్లాడుకున్నట్లయితే మనకి హైవేలో 17 నుంచి 18 వరకు క్లెయిమ్ చేస్తుంది. అదేవిధంగా మనం సిటీ డ్రైవింగ్లో చూసినట్లయితే 14 to 15 కిలోమీటర్ పర్ లీటరు మైలేజ్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ వివరాలు అయితే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మైలేజ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా ఇంజన్ పవర్ విషయంలో కూడా ప్రాబ్లం ఉండదు. కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ గేర్ నాబ్ నుంచి వచ్చేటువంటి చిన్న వైబ్రేషన్ తప్ప మనం దీంట్లో ఎలాంటి డిమెరిట్స్ అయితే చెప్పుకోవడానికి లేదు ఫ్రెండ్స్. ఇంత తక్కువ బడ్జెట్లో అంటే ఈ సెగ్మెంట్ కార్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ బడ్జెట్లో, అంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 4,40,000 నుంచి 6,60,000 బడ్జెట్లో ఇన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కార్ అయితే ఇదే. మీకు ఆన్ రోడ్ ప్రైస్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. పర్టికులర్గా ఈ టాప్ ఎండ్ కనుక మనం చూసినట్లయితే 7,25,000కి XZ ప్లస్ వేరియంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా మనకి పవర్ ల్యాగ్ కూడా మనం అబ్జర్వ్ చేయట్లేదు. పవర్ ల్యాగ్ ఉందో లేదో కూడా ఒకసారి మనం టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, నేను బ్రేక్ వేసి అదే గేర్లో మూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, బ్రేక్ వేసా, అదే గేర్లో మూవ్ చేస్తున్నా, అయినప్పటికీ కూడా పెద్దగా పవర్ ల్యాగ్ అయితే మనం అబ్జర్వ్ చేయడానికి అయితే లేదు ఫ్రెండ్స్. ఇక దీని బిల్ట్ క్వాలిటీ గురించి మనకి తెలిసిందే. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లో 4 స్టార్ రేటింగ్ వచ్చింది. అదే కాకుండా ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, అదేవిధంగా కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది బేస్ వేరియంట్ నుంచి కూడా ప్రొవైడ్ చేయడం దీని యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవాలి. చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. మనం డోర్ క్లోజ్ చేసే దగ్గర నుంచే ఈ బిల్డ్ క్వాలిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ప్రీమియంగా, అదేవిధంగా చాలా స్ట్రాంగ్గా మనకి ప్లాస్టిక్ క్వాలిటీ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, మనం సీటింగ్ కంఫర్ట్ కనుక మనం చూసినట్లయితే డ్రైవర్ సీటు చాలా కంఫర్టబుల్గా ఉంది. థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా లంబార్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఇలా సీట్స్ ఉన్నప్పుడు మనం లాంగ్ డ్రైవ్లో కూడా ఎలాంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ తర్వాత మనం ఏదైనా ఒక కార్ తీసుకోవాలనుకున్నప్పుడు 6-7 లక్షల్లో ఒక బెస్ట్ ఫ్యామిలీ కార్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం టాటా టియాగోని కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. యాజ్ ఏ యూట్యూబర్గా మనం ఇండియన్ బ్రాండ్ అయినటువంటి టాటా టియాగోని ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా టాటా వాళ్ళు తమ యొక్క సర్వీస్ని కనుక మెరుగుపరుచుకోకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని టాటా మరికొంత సర్వీస్ని కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా టాటా కూడా టాప్ 10 సెల్లింగ్ కార్స్లో తప్పనిసరిగా ఈ టాటా టియాగోని మనం త్వరలో కూడా చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. ప్రస్తుతానికి మనకి టెస్ట్ డ్రైవ్ ప్రొవైడ్ చేసింది కొత్తగూడెం టాటా షోరూమ్ వారు ప్రొవైడ్ చేశారు. వారి యొక్క నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకసారి ఏదైనా ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్స్లో, మిడ్ రేంజ్ సెగ్మెంట్ కారు కొనాలనుకున్నప్పుడు టాటా టియాగోను కూడా కన్సిడర్ చేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్, అదేవిధంగా బెస్ట్ సేఫ్టీ కార్ని మీరు చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ టాటా టియాగో గురించినటువంటి డీటెయిల్డ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.